బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన సువేందు అధికారి వెళ్ళి నరేంద్ర మోడీకి పాదాభివందనం చేయడం ఒక ఎత్తు. కానీ ఆ సభా వేదిక మీద బెంగాలీ ప్రజలకి టోటల్గా ఆయన వేదిక మీదనే మోకాళ్ళ మీద కూర్చుని అందరికీ నమస్కరించి బెంగాల్ ప్రజలు ఒక రాక్షస పాలన నుంచి విముక్తి చేయడానికి జరిగిన పోరాటంలో ఆయన్ని ఆశీర్వదించినందుకు ధన్యవాదాలు చెప్పారు. అదొక గొప్పగా అనిపించింది. వినమ్రంగా అక్కడ ప్రజలకి చెప్పినటువంటి చేసినటువంటి ఆ అభివాదం నెంబర్ 1. నెంబర్ 2, ఆ తర్వాత స్టేజీ మీద ఒక వ్యక్తికి ఆయన పాదాభివందనం చేశారు. ఆయన పేరు మక్కన్ లాల్ సర్కార్. వాస్తవంగా 92 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఆయనకి కాళ్ళకి దండం పెట్టినటువంటిది ఎందుకయ్యా అంటే, బెంగాల్లో 19 అంటే ఆయన జనసంఘ్ అప్పటి నుంచి ఉన్నటువంటి వాళ్ళు, శ్యామప్రసాద్ ముఖర్జీ పార్టీ వ్యవస్థాపకులతో కలిసి పనిచేసినటువంటి ఆయన్ని ప్రత్యేకించి గుర్తు పెట్టుకుని మరీ తీసుకొచ్చి వేదిక మీద కూర్చోబెట్టారు. 1952లో కాశ్మీర్లో శ్యాంప్రసాద్ ముఖర్జీతో కలిసి ఉద్యమంలో పాల్గొన్నారు ఆయన. అలాగే అక్కడ భారత్ జెండా ఎగరవేసిన ఘటనలో జైలుకు కూడా వెళ్ళారు. కాశ్మీర్లో జెండా ఎగరేస్తే జైలుకు పంపించారనమాట. 1980లో బీజేపీ ఏర్పాటైన తర్వాత పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి ఏదైతే కీలకమైనటువంటి ప్రాంతంలో కోఆర్డినేటర్గా పనిచేశారు. ఏది పశ్చిమ దినాజ్పూర్, జల్పాయిగురి, డార్జిలింగ్ జిల్లాలకి సంస్థాగత కోఆర్డినేటర్గా పనిచేశారు. అంటే ఆర్ఎస్ఎస్ తరపున చెప్పాలి. కేవలం ఏడాది వ్యవధిలోనే పార్టీలోకి 10,000 మంది సభ్యుల్ని ఆ రోజుల్లో చేర్చగలిగారు. 1981 నుంచి వరుసగా 7 ఏళ్ల పాటు పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం ఆయన వయసు 98 ఏళ్ళు. అంత సీనియర్ నాయకుడిని ప్రత్యేకించి స్టేజీ మీదకి తీసుకొచ్చి కూర్చోబెట్టారు. పర్టికులర్గా ఈ టైంలో మొట్టమొదటిసారి అధికారంలోకి వచ్చినటువంటి సందర్భంలో. అదే సందర్భంలో ఆయన కాళ్ళకి నమస్కరించడం ద్వారా నరేంద్ర మోడీ అద్భుతమైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి పాత్ర పోషించారు.